ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో అక్షతదియ చందనోత్సవం దాని విశేషాన్ని, నక్షత్రయోగం శీర్షికలో ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రంగంలో రాణిస్తారు వంటి విశేషాలు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే ఏప్రిల్ 27 అంటే ఈరోజు వరాహ జయంతి, మే 1 పరశురామ జయంతి త్రేతాయుగ ప్రారంభపు రోజు, మే 2 అక్షతదియ సింహాచలంలో చందనోత్సవం బలరామ జయంతి. సంవత్సర ప్రారంభంలో సంవత్సరం చివరి వరకు ఉండేటటువంటి గ్రహ దోషాలని నివారించడంలో భాగంగా నివారణ ఉపాయాల్లో ఒకటిగా వస్త్రధారణని కూడా చెప్పింది శాస్త్రం. ఆ కారణంగా ఏ రాశి వారు ఏ విధమైన వస్త్రాలని ఈ సంవత్సర ప్రారంభపు రోజుల్లో ధరించాలో ఆ విశేషాలని అనుకుందాం. ఇప్పుడు క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు, రవి బుధ రాహు కేతువులు అర్థశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి, ముఖ్యంగా విద్యార్థులైనటువంటి వారికి ఎంతో ఊహించినటువంటి ఆ ఫలితం కొద్ది తక్కువగా వస్తుంది. అది కళాశాలలో ప్రవేశానికి కానీ, లేదా విదేశాల్లో విశ్వవిద్యాలయంలో తగిన ఆర్థికమైనటువంటి సహాయం రావడానికి అభ్యంతరపడేది కానీ కాదు. కానీ మానసికమైన చిన్న దిగులు వారికి ఉంటుంది. భరణీ నక్షత్ర జాతకులకి న్యాయస్థానపు తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఓ చిన్న వాక్యం మానసికంగా కొద్ది దిగులుని మిగులుస్తుంది. అంత మాత్రం చేత వేరు విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. కృత్తికా నక్షత్ర జాతకులకి సంస్థల్లో అమోఘమైన లాభం చేకూరనప్పటికీ కూడా లాభంలో శాతం కొద్ది తక్కువగా వచ్చినటువంటి కారణంగా కొద్ది మానసికమైన అసంతృప్తికి గురవుతారు. అది ఏమాత్రమూ సరికాదు. నిశ్చయంగా ముఖ్యంగా లాభం వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఎర్రని వస్త్రాలని ఈ వారంలో ఒక్కరోజైనా ధరించడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైనటువంటి దిగులుతనం పోవడం కోసం ఆధ్యాత్మిక ప్రసంగాలని కానీ, ఆధ్యాత్మికమైనటువంటి పాటల్ని కానీ వినడం మంచిది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే పైకి చాలా తేలికగా అనిపించినప్పటికీ కూడా ఆరోగ్యంలో కానీ, మానసిక ఆరోగ్యంలో కానీ చిన్న తేడా వారిగా కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి ఎక్కువ బాధపడకుండా, ఎక్కువ దాని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే తేలికగా ఈ వారం వెళ్ళిపోతుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి ఆరోగ్యం, ముఖ్యంగా చర్మ వ్యాధికి సంబంధించినటువంటి అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది దీర్ఘ వ్యాధిగా పరిణమించే అవకాశం ఏమాత్రమూ లేదు కాబట్టి పరమ ధైర్యంగా ఉండొచ్చు. రోహిణీ నక్షత్ర జాతకులకి ఎక్కువ పెట్టుబడి పెడుతున్నామేమో అనే భయం పెట్టుబడి పెట్టవలసినటువంటి అవసరం వచ్చిన సందర్భంలో అనిపిస్తుంది. దిగులు లేకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. మృగశిర నక్షత్ర జాతకులకి స్థాన చలన అవకాశం ఉంటుందేమో అనే దిగులు ప్రారంభమవుతుంది. స్థాన చలనాన్ని చెయ్యరు, ఉన్న చోటునే ఉంటారు. పదవిలో ఉన్నతి కూడా లభించే అవకాశం ఉందనే యథార్థాన్ని గుర్తుంచుకోండి. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. వారంలో ఒకరోజైనా తెల్లని వస్త్రాలను ధరించడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల మాటల్ని వేటిని వినకుండా తమకి తాము సుఖంగా ఉండడం కోసం తగిన ఏర్పాట్లని చేసుకోగలగాలి. మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే రవి శుక్ర కేతువులు శుభ్రంగా కనిపిస్తున్నారు. ఆ కారణంగా నిశ్చయంగా ధన వ్యయం జరుగుతుంది. అయితే ఆ వ్యయం సద్వ్యయం, మంచి వస్తువుల కోసం ఖర్చు చేయడం మాత్రమే అవుతుంది, వేరే విధంగా కాదు. మృగశిర నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి వస్తువుల్ని, వాహనాల్ని, ఇతరమైనటువంటి వినోద వస్తువుల్ని కొనడం కోసం ఎక్కువ మొత్తంలోనే వ్యయం చేస్తారు. అది కేవలం కుటుంబ సభ్యుల ఆనందం కోసమే అవుతుంది. అది దోషమేం కాదు, వ్యయాన్ని చేసినట్టుగా కూడా లెక్క కాదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తమ కుటుంబంలో ఉన్నటువంటి మానసికమైన ఛిద్రాన్ని తొలగించడం కోసం తమ వంతు ప్రయత్నాన్ని యథాశక్తికి మించి చేస్తారు. అది ఆహ్వానించదగినటువంటి పరిణామం. పునరుసు నక్షత్ర జాతకులు తమ పిల్లల ఇంట్లో కానీ, లేదా మిత్రుల ఇంట్లో కానీ, లేదా బంధువుల ఇంట్లో కానీ ఉన్నట్లయితే
వెంటనే తమ సొంత ఇంటికి వెళ్ళిపోవాలనే ఊహకి వస్తారు. అలా చేయడం ఉత్తమం కూడా. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వారంలో ఒకరోజు గులాబీ రంగు వస్త్రాలను ధరించడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల పనుల్లో తలని ఏమాత్రం పెట్టకుండా ఉండడం వల్ల అపనింద అలాగే అపకీర్తి రాకుండా గడుపుకోగలుగుతారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూసినట్లయితే రవి శుభుడుగా ఉన్నాడు, బుధ శుక్రులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులు శాస్త్రవేత్తలు అయినట్లయితే తప్పక తమ పేరు పురస్కారానికి ఆ పైకి ప్రోత్సాహం కోసం పంపించబడుతుంది. అలాగే పుష్యమి నక్షత్ర జాతకులు అయినట్లయితే ఏదో స్థలాన్నో భూమినో కొనుక్కోవడంతో పాటు చెప్పలేనటువంటి గౌరవాన్ని కూడా పొందగలుగుతారు. విశేష ధన ఆర్జన కూడా ఈ వారంలో కలుగుతుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి కుటుంబ ఛిద్రం తొలగడమే కాకుండా మంచి సంస్థలో ఒక గుర్తింపు లభిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల మంచి ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కలుగుతుందనే ధైర్యం కూడా వారికి సొంతమవుతుంది. నవగ్రహ స్తోత్ర పాఠాన్ని చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం నలుపు రంగు వస్త్రాలని ఒక్కరోజైనా కట్టడం మంచిది. ఈ రాశివారు ఈ వారం అనవసరపు సలహాలని సూచనల్ని చేయకుండా ఉండాలి ఇతరుల విషయంలో. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలిస్తే కుజ, శని, గురు, రాహువులు అనుకూలంగా ఉంటారు. బుధుడు ఒక్కడు మాత్రం అర్ధశుభుడుగా ఉంటాడు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు ఈ వారం తమకి కోరికలు తీరుతున్నటువంటి కారణంగా ఆనందంగా గడుపుతారు. వస్తువాహనాన్ని కొనుక్కోగలిగినటువంటి అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక గుర్తింపుని పొందడమే కాకుండా కొత్తదైనటువంటి నిర్మాణాత్మకమైన ఒక పనిని చేసి పై అధికారుల మన్ననని చాలా చక్కగా పొందగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమ ఉద్యోగంలో, తమ వృత్తిలో, తమ వ్యాపార సంస్థలో ఇతరుల నుంచి ఏమాత్రపు ప్రయోజనాన్ని ఆశించకుండానే వారందరికీ సలహాలని సూచనల్ని ఇచ్చి అందరూ తమ వైపు ఆకర్షించేటటువంటి దిశగా తమ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు. ఇది వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు వారంలో ఒక్కరోజైనా ఆకుపచ్చని వస్త్రాలను కానీ ధరించినట్టయితే దృష్టి దోషం తొలగే అవకాశం బాగా ఉంది. ఈ రాశివారు ఈ వారం ఏ విధమైన వాగ్దానాన్ని చేయొద్దు. ఇయ్యగలిగినటువంటిది ఏదైనా ఉన్నట్టయితే వెంటనే ఇచ్చివేయడం మంచిది తప్ప వాగ్దానాన్ని మాత్రం చేయొద్దు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే బుధుడు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా మిశ్రమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబంలో నిశ్చయంగా పొరపచ్చాలు ఏర్పడతాయి, మనస్పర్ధలు ఏర్పడతాయి. ఒకరికొకరికి పట్టుదలల కారణంగా ముఖముఖాలు చూసుకునేటటువంటి పరిస్థితి కూడా కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. అది ఏమాత్రం సరికాదని గుర్తుంచుకోగలగాలి. హస్త నక్షత్ర జాతకులకి ఆరోగ్యం మీద శ్రద్ధ లోపిస్తుంది. అకాల భోజనం, సరైనటువంటి కాలానికి నిద్ర లేకపోవడం కూడా ఉద్యోగపు ఒత్తిడి కారణంగానో వ్యాపారపు ఒత్తిడి కారణంగా కలుగుతుంది. అది కూడా సరైనటువంటి విధానం కాదని గ్రహించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులకి తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రయాణాల కారణంగా ఆరోగ్యం క్షీణించే అవకాశం కనిపిస్తుంది, లేదా ఇంతకు ముందున్నటువంటి అనారోగ్యం విజృంభించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ కోసం ప్రయాణాలని కొద్దిగా వాయిదా వేసుకోవడం ఎంతైనా ఉత్తమం. సుబ్రహ్మణ్య అష్టోత్తర స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. వారంలో ఒక్కరోజైనా దృష్టిదోష పరిహారార్థం పసుపు పచ్చని వస్త్రాలను ధరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబంలో జరుగుతున్నటువంటి అశాంతి వాతావరణానికి పరిష్కారాన్ని వెంటనే వెతుక్కోవడం ఎంతైనా అవసరం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో తులారాశి వారి నుండి మీనరాశి వారి వరకు ఉండే ఫలితాలను తెలుసుకోవడానికి ముందు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికలో ఆయుర్వేద వైద్య విశేషాల్ని తెలుసుకుందాం. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో అనారోగ్య సమస్యలు ఆయుర్వేద పరిష్కారాలు అనేటువంటి అంశంలో మనం గుండె దడ గురించి తెలుసుకుందాం. మామూలుగా ఎప్పుడు కూడా ఏంటంటే గుండెకి ఒక లయబద్ధమైనటువంటి వేగం ఉంటూ ఉంటుంది. అది ఎలా కొట్టుకోవాలో ఎంత కొట్టుకోవాలో అలాగే జరుగుతూ ఉంటుంది. అది అసలు అంటే గుండె కొట్టుకుంటోందని మనకు తెలియకుండా జరిగిపోవాలి ఆ క్రియ. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ గుండె కొట్టుకుంటోంది అనేటువంటిది మనకి తెలిసేలాగా అవుతూ ఉంటుంది. అలా తెలిసేలాగా అయినప్పుడు దాన్ని గుండె దడ అని చెప్తూ ఉంటాం. అంటే ఎప్పుడు ఇలా జరుగుతుందంటే మామూలుగా గుండె కొట్టుకోవాల్సినటువంటి వేగం అంతకంటే ఎక్కువైపోయినట్టయితే,
అంటే మామూలుగా ఎప్పుడు కూడా గుండె 72 నుంచి 80 సార్లకి అంటే మధ్యలో ఉండాలి. ఒక నిమిషానికి 72 నుంచి 80 సార్లకి మధ్యలో కొట్టుకుంటూ ఉండాలి. అలా కాకుండా కొన్ని సార్లు ఏమవుతుందంటే అది 90 సార్లు 100 సార్లు కూడా కొట్టేసుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు గుండె కొట్టుకుంటోంది అనేటువంటి ఒక భావం మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్నే గుండె దడగా అంటూ ఉంటాం. అలాగే ఏంటంటే గుండె కొట్టుకునే తీరులో కూడా మామూలుగా అయితే మనకి ఏమి తెలియకుండా ఉండేలాగా జరిగిపోవాలి. అలా కాకుండా మళ్ళీ మనకి బాగా ఒక అంటే వేగం ఒకలాగా ఉన్నప్పటికీ కూడా దానిలో ఒత్తిడిలో మార్పు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా గుండె వేగం మనకి తెలిసేలాగా తయారైనప్పుడు దాన్ని గుండె దడగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటిది ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే కొన్ని సామాన్యమైనటువంటి కారణాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నిజంగానే కొన్ని జబ్బుల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. మామూలు కారణాలు అంటే ఏంటంటే కొంచెం ఏదైనా ఆందోళనగా ఉన్నప్పుడు, మానసిక ఒత్తిడి అది ఉన్నప్పుడు వెంటనే దాని ప్రభావం గుండె మీద కనపడి గుండె వేగం ఎక్కువ అవుతూ ఉంటుంది. అది మనందరికీ కూడా అనుభవంలో ఉంటున్నటువంటిది. అలాగే కోపం ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే బాధ ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి మానసిక స్థితుల్లో కూడా గుండె వేగం బాగా పెరిగి గుండె దడగా అనిపిస్తూ ఉంటుంది. ఆహారం బాగా ఎక్కువగా తిన్నట్టయితే కనుక, కడుపు నిండా తిన్నట్టయితే కనుక ఆ తిన్న వెంటనే కూడా గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా గుండె దడగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంచెం వ్యాయామం, మన శక్తికి మించి వ్యాయామం చేసినప్పుడు కూడా గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సహజంగా జరుగుతూ ఉంటుంటాయి. అయితే ఏంటంటే మానసిక ఒత్తిడి వల్ల గుండె వేగం కనుక అలా పెరిగిపోయి ఎక్కువ రోజులు ఉంటూ ఉన్నట్టయితే అది ఇతర సమస్యలకు దారి తీసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే బీపీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలా గుండె వేగాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడేటువంటి ఒక మూలిక ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేటువంటిది ఈ రోజుల్లో అందరికీ బాగా పరిచయమైనటువంటిది. ఇది ఒక చక్కటి రసాయనం. అంటే శరీరంలో అన్ని అవయవాలు బాగా పనిచేయడానికి బాగా సహాయపడుతుంది. అందులోనూ మనసును అదుపులోకి ఉంచి గుండె వేగం ఎక్కువైపోకుండా ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడేటువంటి ఒక మంచి మూలిక. మంచి అశ్వగంధ చూర్ణాన్ని తెచ్చుకుని ఆ చూర్ణాన్ని ఒక చెంచాడు పరిమాణంలో తీసుకుని కొంచెం పాలల్లో కలుపుకోవాలి. గోరువెచ్చటి పాలలో కలిపి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నిత్యం తీసుకుంటున్నట్టయితే కనుక ఈ గుండె వేగాన్ని అలా పెరిగిపోయేట గుండె దడగా ఉండటం అనేటువంటి సమస్యను తగ్గించుకోవచ్చు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూసినట్టయితే గురు శుక్రులు శుభులుగా ఉన్నారు. ఆ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి విదేశానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సాగినా మళ్ళీ అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఒక బెరుకుతనం ఏర్పడి వెళ్ళాలా వద్దా అనేటటువంటి సంశయంలో పడతారు. ఈ వారంలో పై వారానికి ఆ అశాంతి తొలగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులకి నిశ్చయంగా వివాహం జరిగే అవకాశం బాగా కనిపిస్తోంది. కానీ ఇచ్చిపుచ్చుకోవడాలు, రాతల కోతలు, అలాగే మాటలు అన్నీ స్పష్టంగా లేని పక్షంలో కొద్దిగా పొరపక్షాలు కలుగుతాయి. కాబట్టి నిర్ద్వంద్వంగా ఉన్న విషయాల్ని అనుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలు బాగా అనుకూలిస్తాయి. ఏ విధమైనటువంటి దోషము కలగదు. అలాగే వివాహితులే కానీ అయినట్లయితే వారు ఒక్కసారి పునరాలోచించుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. కార్య అనుకూలత కోసం ఈ వారంలో ఒక్కరోజైనా సరే గోధుమ రంగు వస్త్రధారణ చేయడం ముఖ్యం. ఈ రాశి వారు ఈ వారం విరోధాన్ని మానుకుని రాజీకి సిద్ధపడ్డట్టయితే ప్రమాదాన్ని నివారించుకోగలుగుతారు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శుక్ర కేతువులు ఇద్దరూ అనుకూలుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు తాము నష్టపోతున్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని రాజీ మార్గానికి సిద్ధపడాలనే ఊహకి ఖచ్చితంగా రాగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులు తమకున్నటువంటి కోపం కారణంగా జరిగిన నష్టాన్ని ఎంచుకుని బాగా ఆలోచించుకుని ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని అనుకుని తమంత తామే రాజీ మార్గానికి సిద్ధపడి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తాము చేసినటువంటి ఆలోచనకి మరొక మారు ఆలోచనని చేసుకుని ధైర్యంగా ఉంటారు. ధర్మబద్ధంగా నిలబడాలనేటటువంటి ఆలోచనకి నిశ్చయంగా వస్తారు. మొత్తానికి సరైనటువంటి పరిణామాన్ని ఈ రాశి వారు ఈ వారం పొందగలుగుతారు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. కార్య అనుకూలత కోసం, కార్యభంగం లేకుండా ఉండడం కోసం వారంలో ఒకరోజైనా రాగి రంగు వస్త్రాలని ధరించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశి వారి ఈ వారం మానసిక ప్రశాంతత కోసం యోగ ధ్యానాన్ని చేస్తూ ఉండడం అవసరం.
ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించితే కుజ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మూలా నక్షత్ర జాతకులు ఉద్యోగంలో మంచి మలుపుని సాధించగలుగుతారు. అంతేకాక ఉద్యోగంలో అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తాము ఎప్పుడో విడిచిపెట్టినటువంటి ఒక సంబంధం సరికాదు అనుకున్నది తమంత తామే ఆ సంబంధాన్నే నిశ్చయం చేసుకోవాలనే ఊహకి వస్తారు. వివాహానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా చేసుకోగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఇద్దరి మధ్య విరోధాన్ని ఒకప్పుడు ఏర్పాటు చేసి కానీ ఉన్నట్లయితే వారిరువురిని కలపడం కోసం చక్కనైన ప్రయత్నాలు చేసి ఆ దోషాన్ని నివారించుకోగలుగుతారు. యథార్థమైనటువంటి విజయాన్ని సాధించి తీరుతారు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. అదృష్ట సిద్ధి కోసం ఈ వారంలో ఒక్కరోజైనా 2 రంగుల కలగలుపు వస్త్ర ధారణని చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు కుటుంబ రహస్యాలను వివరంగా అందరికీ చెప్పకుండా ఉండడం శ్రేష్టం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించితే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు. రవి, కుజ, బుధులు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తాము వస్తువాహనాన్ని కొనుగోలు చేసేటటువంటి దిశలో 1-2 మార్లు ఆలోచించి మాత్రమే కొంటారు. అది సరైనటువంటి విధానం. శ్రవణ నక్షత్ర జాతకులు కోపాన్ని తగ్గించుకుని ఈ వారం అంతా చక్కని పద్ధతిలో ఉంటారు. అది వారి జీవితానికి చక్కనైనటువంటి మార్గదర్శకాయమానంగా ఉంటుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటారు. అది చాలా మంచిది. ఏదో ఒక నిర్ణయాన్ని సరికాని దాన్ని తీసుకోవడం కంటే కూడా ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా ఈ వారాన్ని గడపడం శ్రేష్టం, అవసరం కూడా. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. వ్యాపారాభివృద్ధి కోసం, మానసిక ప్రశాంతత కోసం వారంలో ఒకరోజైనా 3 రంగుల కలగలుపు వస్త్రాన్ని ధరించడం మంచిది. ఈ రాశి వారు ఈ వారం ఏ విధమైన వాగ్దానాన్ని చేయొద్దు. ఇయ్యగలిగినటువంటిది ఏదైనా ఉన్నట్టయితే వెంటనే ఇచ్చివేయడం మంచిది తప్ప వాగ్దానాన్ని మాత్రం చేయొద్దు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించితే రవి, బుధ, కుజ, గురు, రాహు, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. కొత్త ఉద్యోగానికి తగిన ప్రయత్నాన్ని చేసుకుంటారు. 2 ఉద్యోగాలు ఏకకాలంలో వచ్చినటువంటి సందర్భంలో దేనిలోనికి చేరాలా అనే సంశయంలో గడుపుతారు ఈ వారం అంతా కూడా. శతభిష నక్షత్ర జాతకులకి స్థానచలన అవకాశం ఏమాత్రం లేదని తెలిసి విశేషమైనటువంటి ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు చేయనటువంటి ప్రయత్నాన్ని విశేషంగా ముమ్మరంగా చేసి ఈ వారంలో తాము అనుకున్నటువంటి ఫలితాన్ని 100కి 100 సాధించగలుగుతారు. మొత్తానికి కుటుంబంలో అందరికీ ఆకర్షణ పాత్రలు కాగలుగుతారు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం కోసం, శారీరక అనారోగ్యం తొలగడం కోసం కలగలుపు వస్త్రాలని ఒక్కరోజైనా ధరించడం మంచిది. ఎన్ని రంగుల కలగలుపైనా సరే. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శక్తి లేనటువంటి పనిని నేను చేయలేనని నిర్ద్వంద్వంగా చెప్పడం అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు. రవి అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు రైతులైనట్లయితే తాము పలికిందే ధర, తాము అమ్మిందే వస్తువు అన్నట్టుగా ఉండి విశేషమైనటువంటి ధనార్జన చేయగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తాము ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని వృత్తి ఉద్యోగాల్లో చేయదలిచినా దానికి ఎదురు అనేది లేకుండా వారు అనుకున్నటువంటి వ్యక్తికే ఉద్యోగాన్ని ఇప్పించగలుగుతారు. వారు కాదనుకున్నటువంటి వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించగలిగిన శక్తి కలిగిన వారు కూడా అవుతారు. రేవతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి పనులన్నింటిలోనూ ముందుకు సాగడమే కాకుండా ధనంతో ధన వ్యాపారాన్ని చేసేటటువంటి సందర్భంలో విశేష లాభ ఆర్జనని పొందగలుగుతారు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం పరమ సంతోషాన్ని చేజిక్కించుకోవడం కోసం వారంలో ఒక్కరోజైనా నీలిరంగు వస్త్రాన్ని ధరించడం అవసరం. ఈ రాశివారి ఈ వారం ఆడంబరాలకి పోవద్దు, అహంకారాన్ని త్యజించండి. ఇక ఆంతర్యం శీర్షికలో మే 2వ తేదీ అక్షతదియ సింహాచలంలో చందనోత్సవం గురించి 2 మాటల్ని అనుకుందాం. అక్షతదియ, అక్షతృతీయ, అక్షయ తృతీయ, అక్షయ తదియ అని 4 విధాలైన పేర్లు దీనికి కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజున ఏ పనిని ప్రారంభించినట్టయితే ఆ పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సింహాచలంలో మాత్రం చందన ఉత్సవం జరిగేటటువంటి రోజు ఈ రోజు. ఏ మహానుభావుడైన వరాహ లక్ష్మీ నృసింహస్వామి అక్కడ ఉన్నాడో ఆయన శివలింగ ఆకారంలో ఉండేటటువంటి చందనంలో కప్పుబడి కనిపిస్తాడు. ఈ రోజున ఉదయకాలంలో ప్రారంభించి రాత్రికాలం వరకు కూడా ఆ చందనాన్ని ఒలిచి
మళ్ళీ వెంటనే సంపూర్ణమైనటువంటి చందనాన్ని ఆయన కప్పివేస్తారు. కేవలం ప్రహ్లాదుని రక్షించాలనేటటువంటి ఆలోచనతో శ్రీహరి వరాహలక్ష్మీ నృసింహస్వామి వేషంతో ఒక్కసారి అమాంతంగా దూకినటువంటి కారణంగా ఆయన పాదాలు భూమిలో కప్పబడి కనిపిస్తాయి. అభయవరద పాదాలు రెండూ భూమిలోనే ఉంటాయి. ఆయన తన కుడి చేతి ఆ వ్రేళ్లతో స్వయంగా గరుత్మంతుడి కింద ఉంటే గరుత్మంతుడి నోటిలోనికి అమృతాన్ని పోస్తూ కనిపిస్తాడు. ఎడమ చేతితో నడుమున ఉన్నటువంటి వస్త్రాన్ని పట్టుకుని కనిపిస్తాడు. దానికి కారణం ఇంకా ఆ అవతార రూపాన్ని మార్చకపోవడం మాత్రమే కారణం. వెనుక వైపు సింహానికి సంబంధించినటువంటి వాలం తోకభాగం కనిపిస్తుంది. కోలగా ఉండేటటువంటి ముఖం వరాహ రూపాన్ని తలిపిస్తూ ఉంటుంది. వరాహ ముఖం, సింహానికి సంబంధించిన వాలం, ఈ రెంటితో పాటు మానవ శరీరం, 3 విధాలైన ఆకృతులు కలిసిన అమోఘమైనటువంటి మూర్తి మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ చంద్రపు ఒలుపు కార్యక్రమంలో మహానుభావుడైనటువంటి లక్ష్మీ నృసింహస్వామికి సంబంధించిన కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకున్నట్టయితే నిశ్చయంగా కర అవలంబం అంటే చేతిని ఊతగా ఇస్తాడనేది యథార్థం. తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు అక్కడికి రావడమే కాకుండా ఏ పర్వతం సింహరూపంలో మనకు కనిపిస్తుందో ఆ కారణంగా సింహ అచలము అనే పేరు దానికి సార్థకమవుతూ కనిపిస్తూ ఉంటుందో అంతటి అమోఘమైన ధైర్యం కూడా వ్యక్తికి ఇస్తుంది. కేవలం ఆ అచలం పర్వతాన్ని దర్శించినంత మాత్రం చేతనే. సింహాచల స్వామికి జరిగే విశేష చందన ఉత్సవంతో పాటు ఆ ఆలయ పరిక్రమణం అంటే ఆలయానికి ప్రదక్షిణం చేయడం వల్ల కూడా సమస్తమైన ఆరోగ్య దోషాలు ఏవైనా కానీ ఉన్నట్లయితే తొలగుతుంది. ఆరోగ్యం వ్యక్తికి సొంతమవుతుంది. ఇది అనాదిగా కనిపిస్తున్నటువంటి విషయం. ఇక ఆలయంలో కనిపించేటటువంటి ప్రత్యేకమైన కర్పస్తంభం ఒకటి ఉంటుంది. దాన్ని కానీ కౌగిలించుకుని మానసికమైనటువంటి కోరికని తెలియచేసుకున్నట్లయితే ఈ రోజున నిశ్చయంగా పై సంవత్సరం ఈ పాటికి ఆ కోరిక ఫలించి వస్తాం. ఈ వారం నక్షత్ర యోగం శీర్షికన ధనిష్టా నక్షత్రంలో జన్మించిన వారి జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించాలంటే ఏ ఏ రంగాలను ఎంచుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధన చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. ధనిష్టా నక్షత్రాన్ని కుజగ్రహం పరిపాలిస్తుంది. ధనిష్టా నక్షత్రంలో జన్మించిన వారెవరైనా సరే మంచి బుద్ధి కుశలత కలిగి ఉంటారు, మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళ తెలివితేటలను సక్రమమైన మార్గంలో ఉపయోగించినట్లయితే శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ప్రత్యేకంగా ఈ ధనిష్టా నక్షత్ర సంజాతకులు జీవితంలో పెద్దగా శ్రమ పడకుండానే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. దీనికి కారణం ఏమిటంటే వీళ్లకు జీవితంలో సంభవించే ఎలాంటి కష్టతరమైనటువంటి విషయాలలోనైనా సరే వీళ్లకు అండగా నిలవటానికి బలవంతులైనటువంటి వ్యక్తులు వీళ్ళకి చాలా చక్కగా సహాయపడతారు. అదేవిధంగా ధనిష్టా నక్షత్ర సంజాతకులు ఎవరైనా సరే మంచి వ్యాపారవేత్తలుగా, మంచి రాజకీయ నాయకులుగా విశేషంగా రాణించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే ప్రత్యేకంగా ధనిష్టా నక్షత్ర సంజాతకులు మనసులో మాట దాచుకోలేరు. వాక్చాతుర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఇట్టే కట్టి పడవేస్తారు. అయినప్పటికీ మనసులో మాట దాచుకోలేనటువంటి స్వభావం వల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ధనిష్టా నక్షత్ర సంజాతకులకి దాన గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా దాన ధర్మాలు చేస్తారు. అందువల్ల ధనాన్ని పొదుపు చేయాలనుకున్నప్పటికీ వీళ్లకు ఉన్నటువంటి దానగుణం వల్ల అంతగా ధనాన్ని పొదుపు చేయలేరు. వ్యాపార రంగంలో మాత్రం భాగస్వాముల విషయంలో ఈ ధనిష్టా నక్షత్ర సంజాతకులు కించిత్ జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి తరుణంలో 1కి 10 సార్లు ఆలోచించుకొని భాగస్వాములను నిర్ణయించుకోవటం ద్వారా వ్యాపార రంగంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా సంతానం విషయంలో మాత్రం వీరు కొద్దిగా క్రమశిక్షణను పాటించాలి. సంతానాన్ని కొద్దిగా క్రమశిక్షణతో పెంచటం వల్ల వీళ్ళ సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధించి వీళ్ళ వంశానికి, కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలను తీసుకుని వస్తారు. ధనిష్టా నక్షత్ర సంజాతకులు ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం పగడం. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే
ఈ ధనిష్టా నక్షత్ర సంజాతకులు ఉద్యోగ వ్యవహారాలలో, ఆర్థిక వ్యవహారాలలో త్వరగా పురోభివృద్ధిని సాధించి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. ఈరోజు మనం గుండె దడ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ గుండె దడ అనేటువంటిది ప్రతి వాళ్ళకి అనుభవంలో ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటుంది. ఏదో ఒక కోపంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, ఏదో ఒక ఒత్తిడి ఎక్కువైనప్పుడు వస్తూ ఉంటుంది. అయితే ఇలా పదే పదే జరగకూడదు. ఇలా పదే పదే కనుక గుండె దడ వస్తూ ఉన్నట్టయితే కనుక అది ఇతర సమస్యలకు దారితీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ గుండె దడ అనేటువంటి సమస్య అధిక రక్తపోటు ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే మనకి డయాబెటీస్ అంటే మధుమేహం వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళలో కూడా ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువైనా కూడా ఈ గుండె దడ ఎక్కువైనందుకు అవకాశం ఉంటుంది. అంటే జబ్బుల పరంగా ఈ కారణాలన్నీ కూడా గుండె దడ రావడానికి కారణం అవుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా అటువంటి జబ్బులు ఉన్నట్టయితే వాటిని తొందరగా అదుపులో పెట్టుకున్నట్టయితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గుండె ఆరోగ్యంగా ఉండడానికి మనకి యోగ ఆసనాలు, ప్రాణాయామాలు కూడా చాలా చాలా బాగా సహాయపడతాయి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేస్తూ ఉన్నా కూడా గుండె వేగాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఔషధ పరంగా ఏంటంటే అర్జున చెక్క, దీన్ని తెలుగులో మద్ది అంటూ ఉంటారు. ఈ మద్ది చెక్క గుండెకి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. ఈ మద్ది చెక్క లేదా అర్జున చూర్ణాన్ని చేసుకుని ఆ చూర్ణాన్ని ప్రతిరోజు ఒక చెంచాడు చొప్పున ఉదయము, సాయంత్రము గోరువెచ్చటి నీటితో కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఇది గుండె చక్కగా పనిచేసేలాగా చేసి గుండె వేగాన్ని అదుపులో ఉంచి గుండె దడను తగ్గిస్తుంది. మరొక అనారోగ్య సమస్య, దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద పరిష్కారం గురించి రేపటి శుభమస్తులు తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం అంశానికి స్వాగతం, సుస్వాగతం. మానవ జీవితంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నవగ్రహాల యొక్క ప్రభావం వల్లనే మానవుడు జీవించగలుగుతున్నాడు, ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతున్నాడు. ఆయా దశలు యోగించిన దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిని, స్థానాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ఈ నవగ్రహాలకు అధిపతి అయినటువంటి రవి గురించి తెలుసుకుందాం. ఈ నవగ్రహాల ప్రభావం ఏంటనేది, గ్రహాలు, వాటి కారకత్వాలు, వాటి లక్షణాలు, బాగుంటే ఎలా ఉంటుంది, బాగా లేకపోతే ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా గ్రహాలకు రాజైనటువంటి రవి యొక్క ఫలితాలు తెలియజేస్తాను. ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, రవిగ్రహ ప్రభావం. ఏకాదశ రుద్రుల్లో ఒకడైనటువంటి సూర్య భగవానుడు నవగ్రహాలకు నాయకుడు, అధిపతి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు అధిపతి. సింహరాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యుడికి అతి సమీపంలోకి గురు శుక్ర గ్రహాలు వచ్చినప్పుడు శుక్రమోచమి, గురుమోచమి ఏర్పడుతుంది. ఈ శుక్రమోచమి, గురుమోచమి రెండు కూడాను అరిష్టమైనటువంటివే. అంతేకాకుండా ఈ సూర్యుడికి రాహుగ్రహ సంబంధం కానీ, కేతుగ్రహ సంబంధం కానీ కలిగి గ్రహణం వచ్చినప్పుడు అది దుశ్శకునం. గ్రహణం యొక్క ప్రభావం వల్ల అరిష్టమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. అంతేకాకుండా గ్రహణ సమయంలో ఇష్టదేవతార్చన చేసుకోవాలి. అదేవిధంగా నదీ స్నానాలు ఆచరించడం చెప్పదగిన విషయం. దాన ధర్మాలు చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక విషయం. అంతేకాకుండా ఈ గ్రహణాలు సంభవించినప్పుడల్లా కూడాను సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించాలి. ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి విషయం. ఆరోగ్యానికి, అధికారానికి, దర్పమైనటువంటి జీవితానికి, సమాజంలో భయభక్తులు గల మానవులుగా జీవించడానికి రవి కారకుడు. సూర్యగ్రహానికి ఇష్టమైనది సూర్యారాధనలో తర్పణం చాలా ముఖ్యమైనది. ఉదయం, సాయంత్రం, సూర్యాస్తమయం లోపు ఈ అర్హత కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు తప్పకుండా తర్పణం ఇవ్వాలి. అంతేకాకుండా విషజ్వరాలకు, కంటి రోగాలకు కూడాను రవికారకుడు. మంజిష్ట ఈయన ఇష్టమైనటువంటి మూలిక ఈ గ్రహానికి సంబంధించి. అదేవిధంగా రవిగ్రహ ప్రభావం చేత జాతకుడికి అనువంశికంగా వచ్చేటువంటి ప్రయోజనాలు, దుర్నిమిత్తమైన విషయాలు సంభవిస్తాయి. తరతరాలుగా వస్తున్నటువంటి సిరి సంపదల్ని అనుభవించడానికి సూర్యుడే కారకుడు. అదేవిధంగా అనువంశికమైనటువంటి వృత్తి, వైద్యము, పదవి, ప్రాతినిధ్యం సూర్యగ్రహం వలనే సంప్రాప్తిస్తాయి. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి జీవించేటువంటి మనస్తత్వం ఈ సూర్యగ్రహ జాతకులకు పొరపాటు కూడా ఉండదు. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి ఈ సూర్యగ్రహమే కారణం.
ఈ యొక్క రవిగ్రహ లక్షణాలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి అహంకారము, మితిమీరిన విశ్వాసము చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొంత ఇబ్బందులు పడే పరిస్థితి గోచరిస్తోంది. ఇబ్బందులు జీవితంలో ఎదురవుతాయి. ఇష్టం లేని వాస్తవాలను వీళ్ళు గ్రహించరు. పొగడ్తలకు పొంగిపోవటం వీళ్ళకు ఉన్నటువంటి బలహీన లక్షణాల్లో ఒకటి. నిజాయితీ పరులు, సత్యవాదులు వీళ్ళ పక్కన ఉండలేరు. భజన పరులకే చోటు లభిస్తుంది. కుజ, గురు, చంద్ర, బుధగ్రహములతో మిత్రత్వం కలిగిన వాడు. శుక్ర, రాహుకేతువులు శత్రువులు. కుమారుడైనటువంటి శనితోటి బద్ధవైరం కలిగిన వాడు. రాచరికానికి సూర్యుడు కారకుడైతే అందుకు వ్యతిరేకమైనటువంటి ప్రజాస్వామ్యానికి శని కారకుడు. మానవ జీవితంలో స్థిరమైనటువంటి భావాలకు, సాంప్రదాయాలకు రవి కారకుడు. అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకి రవి అధిపతి. వీళ్ల పేరు మీద విద్యా సంస్థలు కానివ్వండి, చెరువులు, బావులు, అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు, సేవా సదనాలు ఉంటాయి. విశేషమైనటువంటి దానగుణం ఉంటుంది. శక్తి సామర్థ్యాలను అనుసరించి వీరి స్థిరాస్తుల ద్వారా ఆదాయం దానికి అదే రావాలి కానీ డబ్బుల కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి మాత్రం వీళ్ళకు ఉండదు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితానికి రవి ఒక్కడే కారకుడు. పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ప్రజాబలం వల్లనే గెలుస్తారు కానీ వీళ్ళు రాజకీయ వ్యూహాన్ని రచించరు. ప్రజా జీవితాన్ని వృద్ధి చేసుకోరు. రాజకీయ పదవిని కూడా ప్రభుత్వ ఉద్యోగం మాదిరిగానే చేస్తారు. అధికారానికి కారకుడు సూర్యుడు. ఖచ్చితంగా కలెక్టర్ కావాలన్నా, ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా రవిగ్రహ అనుకూలత అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. వీళ్ళు ఉద్యోగం నిజాయితీగా చేస్తారు. నేరస్తుల్ని వ్యక్తిగతమైనటువంటి శత్రువులుగా భావిస్తారు. ఇది వీళ్లలో ఉన్నటువంటి ప్రత్యేకత. జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో వీళ్ళు సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆదుకునే వాళ్ళు ఉంటారు. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి సూర్యగ్రహ ప్రభావం వల్ల అపర ధనవంతుడిగా పేరు వస్తుంది. వాళ్ళకి రాష్ట్రం మొత్తం పేరుంటుంది అన్నమాట. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వీళ్ళ దగ్గర వైద్యం చేయించుకుంటారు. వీళ్ళ హస్తవాస చాలా మంచిది. బీద కుటుంబంలో పుట్టినప్పటికి కూడాను కష్టపడి చదివి అధికార పదవి చేపట్టడానికి రవిగ్రహమే కారణం. ముఖ్యంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి ఈ యొక్క లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కళా సాహిత్య రంగాల్లో ప్రఖ్యాతి సాధిస్తారు. వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా కానీ ఆ రంగానికి న్యాయం చేస్తారు. కీర్తిని గడిస్తారు. అఖండమైన ప్రఖ్యాతి వస్తుంది. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉంటారు. జీవిత చరమాంకంలో అన్ని రకాల ఐహిక సుఖాలని పరిత్యజిస్తారు. ఈ సూర్యగ్రహ జాతకులు ఉన్నా లేకపోయినా కానీ చాలా గంభీరంగా, చాలా ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గడపగలుగుతారు. నలుగురికి సహాయం చేసే విధంగా చెయ్యి పైనే ఉంటుంది కానీ నలుగురి దగ్గర అడుక్కునేటువంటి విధంగానో, అడిగే విధంగానో చెయ్యి కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ప్రతిరోజు కూడాను జపాకుశుభ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం అనేటువంటి సూర్యగ్రహ శ్లోకాన్ని చదువుకుంటే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క సూర్యగ్రహం యొక్క అనుకూలత సాధించడానికి కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఈ సూర్యగ్రహానికి సంబంధించి ఇది ఏ విధంగా అనుకూలమైన ఫలితాలు తెచ్చుకోవాలి, అదేవిధంగా సులభమైనటువంటి తంత్రాలు, ఉపాయాలు ఈ యొక్క సూర్యగ్రహం వల్ల లాభం రావడానికి, నష్టం జరగకుండా ఉండటానికి ఏం చేయాలనే విషయాలు వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో తెలియజేస్తాను. అలసట వల్ల, ఆందోళన వల్ల, అధిక శ్రమ వల్ల ఒక్కోసారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ పరిస్థితుల్లో కాసేపు శవాసనం వేసి ఆ తరువాత వ్యక్తుల సాధ్యాసాధ్యాలు, పరిమితులను బట్టి పద్మ మయూరాసనాన్ని సాధన చెయ్యాలి. ఈ పద్మ మయూరాసనాన్ని ఆచరించే విధానం: వెల్లకిలా నేల మీద పడుకుని సర్వాంగాసనం వెయ్యాలి. శ్వాసను మామూలు పద్ధతిలోనే తీసుకోవాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విశేష ధనయోగాలు అంశానికి స్వాగతం. ధనయోగాలు 3 విధాలు. ఒకటి సహజ సిద్ధమైన ధనయోగం. ఇది ధన అధిపతి వల్ల వచ్చేటటువంటి ధనయోగం. రెండవది మహాధన యోగాలు. మహాధన యోగాలు అంటే చక్రవర్తులకి, సామ్రాట్టులకి, గొప్ప గొప్ప
నాయకులకి సంభవించేటటువంటి యోగం. ఈ యోగాన్ని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. పంచమాధిపతి లాభాధిపతి వల్ల వచ్చేటటువంటి బహుద్రవ్యస్య నాయక, బహుద్రవ్య ధనయోగాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రెండూ కాకుండా అనుభవించే ధనయోగాలు ఎలా ఉంటాయి? మహర్షి 3 మార్గాల ధనయోగాలు చెప్పారు, 30 మార్గాలు చెప్పల. ఒకటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటటువంటి లగ్నము నుండి ధనాధిపతి ఇచ్చే ధనయోగాన్ని వివరించారు. రెండవది తనంతట తాను క్రింది స్థాయి నుండి పైకి వచ్చి ధనాన్ని వృద్ధి చేసుకునేటటువంటి, ధనాన్ని దాచుకునేటటువంటి యోగాలని బహుధన యోగాలుగా చెప్పారు. ఇప్పుడు ధనయోగాన్ని ఏ విధంగా అనుభవించాలో చెబుతున్నారు. సహజ సిద్ధమైన ధనయోగంతో పాటు అనుభవించే ధనయోగం, అదృష్టము ఉండాలి దేనికైనా అని చెప్తుంది. లాభాధిపతి అదృష్టాన్ని ఇస్తే అదృష్టాన్ని అనుభవింపచేసే గ్రహం లగ్నాధిపతి. ఇప్పటివరకు మనం లగ్నం ప్రధానం లగ్నం ప్రధానం లగ్నం ప్రధానం అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లగ్నాధిపతి వల్ల వచ్చేటటువంటి ధన అదృష్ట అనుభూతి యోగాలను చెప్పుకోబోతున్నాం. ఇదే కీలకమైంది. మహర్షి మొదటగా ధనయోగాన్ని చెప్పి, తర్వాత మహాధన యోగాలను చెప్పి, తర్వాత అదృష్ట ధన యోగాలను చెబుతున్నారు. ఇదే కీలక ధనయోగాలు, ఒకదానికంటే ఒకటి గొప్ప యోగంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకు ధనాన్ని సంపాదించే యోగం చెప్పాము, ఇప్పుడు ధనాన్ని అనుభవించే యోగం చెబుతున్నాం. ధనాన్ని అనుభవించే యోగంలో సహజ సిద్ధంగా పుట్టుకతోనే ధనాన్ని అనుభవిస్తాడండి. అంటే ధనవంతుల ఇంట్లోనే పుడతాడు అతను. ఇంతకుముందు చెప్పిన యోగాలు తను ధనవంతుడు అవుతాడు. ఇప్పుడు ఆగర్భ శ్రీమంత యోగాలు ఇవి కీలకమైనవి. శాస్త్రంలో మేషలగ్నం వాళ్ళకి ఏ విధమైన ధనయోగం పట్టబోతుందో పరిశీలిద్దాం. భౌమ క్షేత్రగతే లగ్నే తస్మిన్ భౌమయుతే పిచ. భౌమక్షేత్రగతే లగ్నే, భౌమక్షేత్రము అంటే మేషక్షేత్రము లగ్నము అయి ఉండాలి. తస్మిన్ భౌమయుతే పిచ. సూత్రబద్ధమైనటువంటి శాస్త్రాన్ని మహర్షి చెప్పారు. సూత్రబద్ధమైనటువంటి శ్లోకయుక్తమైన విషయాన్ని చెప్పని పక్షంలో ఆ చెప్పే సూత్రము నిజ జీవిత జాతకంలో ఫలించదు. అందుకనే ఇది వేదాంగం. వేదాంగ జ్యోతిషానికి మాత్రమే ప్రమాణం ఉన్నది. ఇంకా వేరే ఇతర మార్గాల్లో చెప్పే జ్యోతిషానికి ప్రమాణం లేదు, కేవలం మాటలే ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా ఏం చెబుతున్నారు? నీవు ధనాన్ని అనుభవించాలి అంటే నీ లగ్నాధిపతి లగ్నయుతుడై ఉండి తీరాలి. ఇది ప్రథమమైన నియమం. నీవు కూడా అనుభవించడం కాదు, నీవు అనుభవిస్తూ ఆనందాన్ని పొందాలి అంటే భౌమక్షేత్రగతే లగ్నే, ఏ లగ్నంలో అయితే జన్మిస్తున్నావో, ఎవరు ఏ లగ్నంలో జన్మిస్తే ఆ లగ్నాధిపతి లగ్నంలో ఉండాలి. ఇంకా ఏం చెప్పారు? దృష్టి దోషం వల్ల అనుభవించలేనటువంటి దుస్థితి ఏర్పడుతుంది లోకంలో. కాబట్టి దృష్టి బలం చాలా విధానమైంది. మహర్షి ఈ అధ్యాయాన్ని కీలకంగా మహాధన యోగాధ్యాయం 42వ అధ్యాయంలో ఉత్తర భాగంలో చెబుతున్నటువంటి శ్లోకాలు ఇవి. నరుని యొక్క దృష్టికి నల్లరాళ్లు కూడా బద్దలవుతాయి అన్నట్టుగా మన దగ్గర ఐశ్వర్యం ఉన్నదనేటటువంటి విషయాన్ని గిట్టని వాళ్ళు, ఈర్ష్యను పొందే వాళ్ళు కనుక చూస్తే మనకు రోగాలు వస్తాయి, అది దొంగల పాలైపోతుంది. డబ్బులు ఉన్నా కూడా మనం అనుభవించలేం. ఉదాహరణకు మన ఇంట్లో బంగారం ఉందనుకోండి, రోజు వేసుకోలేం. భయం, ఈ భయం పోవాలి, అనుభవించాలి, ఆనందించాలి, సంతృప్తిగా ఉండాలి. ఆ ఆనందించే క్రమంలో పక్క వాళ్ళకు కూడా మనం ధనాన్ని పంచాలి, వాళ్ళని కూడా కాపాడాలి. ఇదంతా ఎవరి వల్ల వస్తుంది? లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడే వస్తుంది. లగ్నాధిపతి లగ్నంలో లేకపోతే కష్టపడి సంపాదించి తీసుకొచ్చి దాచుకుంటాం, మళ్ళీ మనం ఖర్చు పెట్టాం. మనం సాధారణమైన వస్త్రాలు వేసుకుంటాం, సాధారణమైన వాహనాల్లో వెళుతూ ఉంటాం. లగ్నాధిపతి లగ్నంలో ఉంటే మన దగ్గర డబ్బులు అవసరంలా. మన తండ్రి గారు మహాధనవంతుడై ఉంటారు, మన తల్లిదండ్రులు బాగా మన కోసమే సంపాదించి పెడతారు. ఈ రోజు యొక్క ఆలోచన ఏంటి? పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలంటే నేను బాగా డబ్బులు సంపాదించాలి, లేకపోతే నేను బతకడం కష్టమవుతుంది. పిల్లల్ని కనాలంటే నేను ఇంకా స్థిరపడలేదు, నా దగ్గర ఇంకా డబ్బులు రాలేదు, డబ్బులు బాగా వస్తే పిల్లల్ని కని ఆ పిల్లల్ని బాగా గొప్పవాళ్ళని చేయాలి. ఇది కదా ఆలోచన. ఈ ఆలోచనలకి మూలం ఏంటంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండటం. ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉండగా గ్రహాల చేత చూడబడటం, ఇది చాలా విశేషం. ప్రధానంగా ఎవరు చూడాలి అంటే సౌమ్య శుక్రార్కజైర్యుక్తే దృష్టే యుతే శ్రీమాన్నరో భవేతు. సౌమ్య శుక్ర అర్కజై యుతే
దృష్టే శ్రీమాన్ నరోభవి. సౌమ్య అంటే బుధుడు, శుక్ర అంటేనేమో శుక్రాచార్యుల వారు, అర్కజ అంటే శని. ఈ శ్లోకం చాలా ప్రధానమైంది. సౌమ్య అర్కజ శుక్ర, ఈ సౌమ్య శుక్ర అర్కజులు చూడాలి, యుతే కలిసి ఉండాలి. ఎక్కడ కలిసి ఉండాలి వీళ్ళు? ప్రధానంగా అంటే లగ్నంలో కలిసి ఉండాలి. ఎవరు వీళ్ళు ముగ్గురు? వీళ్ళ ముగ్గురు ఒక జట్టు అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి జాతకంలోనైనా సరే సౌమ్య శుక్ర అర్కజై యుతే దృష్టే శ్రీమాన్నరో భవేత్. లగ్నాధిపతి లగ్నంలో లేకపోయినా పర్వాలా, ఈ దృష్టి ముఖ్యమైనది. సౌమ్య దృష్టి మేషలగ్నంలో ఉండాలి. ఎందుకని? ఆయన భౌముడు, సహజ సిద్ధంగా హుందాగా ఉంటాడు, ఆయన ఉన్నతంగా ఉంటాడు, రాజసయోగాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. సహజ సిద్ధంగా ఈయన గొప్పవాడురా, మంచి బట్టలు వేసుకున్నా ఈయన బాగా ధనాధిపతి కోటీశ్వరుడేమో అనుకునేట్టుగా ఉంటారు. ఎప్పుడు ఆ హుందాతనం ఎప్పుడు వస్తుంది? శ్రీమాన్ నరో భవేత్. ఇంతకుముందు చెప్పిన మాట ఏంటి? బహుద్రవ్యస్య నాయక. అంతకుముందు చెప్పిన మాట ఏంటి? ధనాన్వితో భవేత్. ఇప్పుడు చెప్పే మాట ఏంటి? 3 విధాలుగా ధనయోగం. ధనయోగాలకై చెప్పినటువంటి సూత్రములు, శ్లోకములు ఇంకా ఏ ఇతర యోగాలకి చెప్పలే. కారణం, మనిషికి అవసరమైంది ధనం. మనిషి ధనం ఉంటే చాలు, ధైర్యంగా ఉంటాడు, నిద్రపోతాడు. బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు డబ్బులు లేకపోతే మాత్రం చేయలేడు. కాబట్టి ధనం ఇక్కడ విశేషం. ధనమూల మిదం జగత్. ధనం ధార్మిక చింతనం. ధనం ఉందంటే ప్రశాంతత ఉంటుంది. అర్థశాస్త్రంలో మహర్షి చెప్పింది అదే. ధర్మాన్ని రక్షించాలంటే తన యొక్క ధనం బాగుండాలి. కాబట్టి ఇక్కడ సౌమ్య శుక్ర అర్కజై యుతే. మేషలగ్నంలో వీళ్ళ ముగ్గురు జట్టు, వీళ్ళ ముగ్గురు ఒక పార్టీ, మిగతా వాళ్ళ ముగ్గురు ఒక పార్టీ. ఎవరా ముగ్గురు? రవి కుజ గురులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ ముగ్గురు ఎక్కడున్నారు, రవి కుజ గురులు ఎక్కడున్నారు, ఇది ఇంపార్టెంట్. రెండవది ఏంటి? బుధ శుక్ర శనులు ఎక్కడున్నారు. రాజయోగాన్ని అనుభవించటంలో దొంగల పాలు కాకుండా, ధనయోగాన్ని ఉపయోగించుకోవటంలో ఈర్ష్యాసూయ ద్వేషాలు రాకుండా, దిష్టి కొట్టి అవమానాలు, మృత్యుభయాలు, అనారోగ్యాలు పాలు కాకుండా ఉత్తమ జీవితాన్ని అనుభవించాలంటే మేష లగ్నానికి ఈ ముగ్గురు చూడాలయ్యా. ఈ ముగ్గురు చూడకపోతే శ్రీమాన్నరో భవేత్, అనుభవించలేడు, శ్రీమంతుడు కాలేడు. శ్రీమంతుడు అంటే ఐశ్వర్య సమన్వితో శ్రీమంత. మంచి బట్టలు వేసుకోవటం, మంచిగా స్టేటస్, ఉత్తమమైన వాహనాల్లో తిరగటం, తన పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు. దీనికి మాత్రమే పరిహారాలు లేవండి. ఎందుకని? ఇది సహజ సిద్ధంగా వచ్చేటటువంటి యోగం. పుట్టుకతోనే ధనవంతుడు. పూర్వజన్మలో చేసినటువంటి కర్మార్జితం పూర్వభవే సదాది యత్ తస్య పంక్తిం సమభివ్యనక్తి. ఈ భక్తి చాలా విశేషమైంది. భక్తి అంటే దశ. భక్తిం పూర్వభవే సదాది. దృఢకర్మ అదృఢకర్మ అని 2 ఉంటాయి. సంకల్పం సంపూర్ణంగా ఉంటే దాని పేరు దృఢకర్మ. అదృఢకర్మ అంటే చెయ్యాలనే సంకల్పం ఉంది, అన్నీ తెలుసు నాకు, కానీ విజయం సాధించలేకపోతున్నాను, చివరి వరకు వస్తున్నాను, కొద్దిలో పోతుందండి, అదే అదృఢ కర్మ. అదృఢ కర్మనే సంచిత కర్మ అంటాం, అంటే లోపభూయిష్టమైన కర్మ. దృఢత్వం కాని కర్మ, పాపకర్మ కాదండి. అదృఢ కర్మ అంటే దృఢము కాని కర్మ, దృఢపడని కర్మ. సంకల్పంలో శుద్ధి లేదు. ఆగర్భ శ్రీమంతులుగా జన్మించామా లేదా అని తెలుసుకోవాలంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండాలి. లగ్నాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ధనయోగం వస్తుంది. ఇప్పుడు దృష్టి దోషం గురించి ఒక మాట చెప్పుకున్నాం కదా. దృష్టి బలం ఎక్కడెక్కడ ఉంటే దృష్టి బలం? సౌమ్య శుక్రార్క జైర్ దృష్టే యుతే యుక్తే జాతో శ్రీమాన్నరో భవేత్ అని కదా చెప్పింది. బుద్ధ శుక్ర శనులు మేషంలో కలిసి ఉన్నా, తులలో కలిసి ఉన్నా యోగం పడుతుంది. ఇంకా శనికి 2 దృష్టులు విశేషంగా ఉన్నాయి. ఒకటి చతుర్థ స్థానంలో ఉండగా దశమాన్ని చూసే దృష్టి ఉంది. మరొకటి లాభస్థానంలో ఉండగా తృతీయ దృష్టి ఒకటి ఏర్పడుతుంది. మేషానికి లాభమైనటువంటి కుంభంలో ఉన్న విశేషమైనటువంటి శుభయోగం వస్తుంది అక్కడి నుంచి చూడటం ద్వారా. లేదా మేషానికి కర్కాటక స్థానమైనటువంటి చతుర్థ స్థానంలో ఉన్న శని భగవానుడి యొక్క వీక్షణం పడుతుంది. బుధుడికి శుక్రుడికి విశేష దృష్టులు లేవు కాబట్టి సప్తమ దృష్టి ఉన్నది. ఆ సప్తమ దృష్టి ఉంటే మంచి జరుగుతుంది. ఒకవేళ దృష్టులు లేవు, దృష్టి బలం అనుకూలంగా లేదు, మరి ఏం చేయాలి? అప్పుడు దృష్టి దోషం వస్తుంది. గ్రహాలు చూడకపోతే పాప
భూయిష్టమైన ఆలోచనలతో కూడినటువంటి వ్యక్తుల యొక్క దృష్టి మన మీద పడుతుంది. వాళ్ళు మన పక్కనే ఉంటారు, మనం వెంటనే ఇంకా పడిపోతాం, అనారోగ్యం వస్తుంది. అప్పుడు ఎవరిని చూడాలి? ఎవ్వరు లేరండి, ఇద్దరే దేవతలు ఉన్నారండి. దృష్టి దోషాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరే. ఒక దేవత పంచముఖ ఆంజనేయ స్వామి, రెండవ ఆయన లక్ష్మీ నరసింహస్వామి. అగ్ని ప్రభావ శక్తి వల్ల దృష్టి దోషం వస్తుంది. ఈ అగ్ని దోషాన్ని తొలగించే శక్తి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఉంది, ఆయన్ని ధ్యానించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది, ఆయన్ని ధ్యానించండి. అలాగే ఇంకా విశేషమైన కళ్ళు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరో ఏంటో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని సహజ సిద్ధమైన శ్రీమంత సహజ అదృష్ట ధనయోగాలని పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించేటటువంటి యోగాసనాలని కొన్నింటిని పరిశీలన చేద్దాం. గుండెదడ నివారణకు అర్ధమత్స్యేంద్రాసనం. అర్ధమత్స్యేంద్రాసనం ఆచరించే విధానం. మానసిక ఒత్తిడి వల్ల, అకస్మాత్తుగా ఏదైనా వార్త వినడం వల్ల, ఒక్కోసారి ఉలికిపాటు వల్ల కూడా గుండెదడ రావచ్చు. గుండె మామూలుగా కొట్టుకునే స్థాయి కన్నా అధికంగా కొట్టుకోవడమే గుండెదడ. ఈ గుండెదడ నివారణకు అర్ధమత్స్యేంద్రాసనం కూడా ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని ఓ కాలు ముడిచి రెండో కాలు మోచేతి మీద పెట్టాలి, రెండో చేతిని వీపు మీద పెట్టాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. వీలైతే ఈ ఆసనాన్ని 5 నుంచి 6 సార్లు పునరావృతం చేస్తే మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇవి ఈనాటి ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి పైవారం శుభమస్తు కార్యక్రమంలో అన్నవరం సత్యదేవుని కళ్యాణం జరిగే అన్నవర క్షేత్ర విశిష్టత, దాంతోపాటు నక్షత్రయోగం శీర్షికలో శతభిష నక్షత్ర జాతకులు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రత్నాన్ని ధరించాలి, ఆ విశేషాలను తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.